మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడంతో తమ ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ మండల వ్యాప్తంగా సుమారు 400 మంది ఆటో డ్రైవర్లు ఆటో ర్యాలీలు నిర్వహించారు. స్థానిక సిద్దిపేట చౌరస్తా ఎస్సీ కాలనీ నుంచి ప్రారంభమైన ఆటో ర్యాలీ ప్రధాన వీధుల గుండా తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం తహసీల్దార్కి ఆటో డ్రైవర్లు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తాము ఎంతో కాలంగా ఆటోపై ఆధారపడి ఉన్నామని, ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలానే కొనసాగితే తమకు ఆత్మహత్యలు శరణమని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఆటో డ్రైవర్లకు జీవన భృతి కల్పించడంతో పాటు ఉపాధి కల్పించాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఈరోజు ఆటో డ్రైవర్లకు చాలా అన్యాయం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నపం చేసుకుంటున్నాం. మేము మా ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే మా ఆటో డ్రైవర్ ఈ బస్సు ఉచిత ఫ్రీ అని పెట్టడం, లేడీస్ ఉచిత ఫ్రీ అని పెట్టినందున మా ఆటో డ్రైవర్ మొత్తం ఆటో డ్రైవర్ బతుకుని ఆగమైపోయినాయి. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఇలా ఆటోతోనే బతికగలుగుతాం. మా ఫ్యామిలీ, మా పిల్లలు, మా సంసారాలు మొత్తం ఆగమవుతున్నాయి. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి ఒకటే విన్నపం, మా దయదలిచి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. మా బతుకు తెరువు చూపెట్టాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము బతికేది ఆటో వలన. మేము పొద్దున వచ్చి సాయంత్రం 9, 7, 8 గంటలకు వచ్చి మేము రోడ్ల మీద ఉంటాం. కాబట్టి మాకు ఇలా ఆటో బస్సు ఫ్రీ పెట్టినందున ఆటోలో ఎవరు ఎక్కుతలేరు, ప్యాసింజర్ ఎక్కుతలేరు. కాబట్టి మాకు సీఎంఏ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకంటే మాకు ఆటోలు ఫ్రీ, బస్సులు ఫ్రీ పెట్టినందున లేడీస్ అంతా, ప్రయాణికులు అంతా బస్సులు ఎక్కుతారు. కాబట్టి మాకు జీవనోభివృద్ధి, మాకు జీవనాధారం మాకైనా చూపించాలని కోరుకుంటున్నాం సార్. మండలి అక్కనపేట గ్రామం గత 20 సంవత్సరాలుగా ఆటోలు నమ్ముకొని బతుకుతున్నాం. ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మాకు ఈ 3-4 రోజులను ఆటోలు ఫైనాన్స్లో తెచ్చుకొని అప్పులు చేసి ఈఎంఐ కట్టలేక 10,000 రూపాయలు ఈఎంఐ కట్టలేక, స్కూల్ ఫీజులు కట్టలేక బతుకు మీద భారం పడుతుంది. మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు పునరాలోచన చేసి ఫ్రీ బస్సు విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే మనవించుకుంటున్నాము. ఈ ఫ్రీ బస్సు వల్ల, ఫ్రీ లేడీస్ వల్ల మేము ప్రాబ్లంలో పడిపోయినాము. మా జీవితాలు ఆగమైనాయి. అందుకోసం ఈ మా భరోసా మహాధరణ చేయడం జరుగుతుంది. కావున దయచేసి రేవంత్ రెడ్డి గారు మా విన్నపంగా మేము చెప్తున్నాము. ఎలక్ట్రికల్ ఈ పత్రిక ద్వారా మీకు తెలియజేయడం ఏమనగా, మేము మా పిల్లల బతుకులు మేము ఏదో ఈ విధంగా మేము సెకండ్ ఇయర్ డిగ్రీలు చేసి కూడా ఇదే ఆటో నడుపుకు బతుకుతున్నాము. కావున పరిస్థితి ఘోరంగా తయారవుతున్నది రోజు రోజుకు. ఈ రోజుకు బరాబర్ చేసి 7 రోజులు అవుతుంది. ఇదే శనివారం మొదలుపెట్ట, ఈరోజు శనివారం నాడు. ఈ వారం రోజు నుంచి మా పరిస్థితి బాగాలేక మేము ధర్నా చేయడం జరుగుతుంది. కావున ఇప్పటికైనా డిపో మేనేజర్, మెదక్ జిల్లా డిపో మేనేజర్ గారు కానీ, అదే సిటీలో ఉన్న సజ్జనర్ గారు కానీ ఆలోచన చేసి మా యొక్క దయ చూపి 100%గా మాకు ఏం భరోసా ఇస్తారో మాకు ఇవ్వగలరని మా యొక్క డ్రైవర్ల యూనియన్ తరఫున అందరి తరఫున మేము మీకు విన్నవించుకుంటున్నాము. డిస్టిక్ మా ఆటో యూనియన్ల డ్రైవర్లకు, మా డ్రైవర్లకు కలిసి మేము మహిళా ఉచిత ప్రయాణం బస్సులు పెట్టే కారణంగా మా ఈఎంఐలు, ఆటో ఫైనాన్సులు కట్టలేకపోతున్నామన్నా. మేము రేవంత్ రెడ్డి అన్న ఈఎంఐలు కట్టలేక, ఫైనాన్స్ కట్టలేక బాగా బాధ్యత ఆటో పట్టుకుని పెట్టిన ఒక అమ్మ అక్క చెక్కు మనం ఎక్కంటు డైరెక్ట్ ఆమె నాకు ఆటో పిరింది మేము ఎక్కామంటుంది అన్న. సారు నీకు ఆత్మహత్య చేసుకుని ఫ్యాక్టరీ ఉండదు. మాది రూమ్కి వెళ్ళిన వారికి కట్టలేకపోతున్నామన్నా. మేము దయచేసి మా ఆటో డ్రైవర్ల గురించి, తెలంగాణ ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించి మీ దండమేటి చెప్తున్నా. ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి సార్ దండమేటి చెప్తున్నా. మాకు దయచేసి మా డ్రైవర్ల గురించి ఒకసారి ఆలోచించన్నా. మాకు కింది లేక కూడా డ్రైవర్ల రోడ్ల మీద బతుకు మాది జీవనాభివృద్ధి అన్న. మేము ఫైనాన్స్ కట్టలేకపోతున్నాం అన్న, ఈఎంఐ కూడా కట్టలేకపోతున్నాం అన్న. దయచేసి మా ఆలోచించన్నా. పిల్లల స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాం. చదివిన సొమ్మె లేకుండా అయిపోతుంది అన్న. ఈ 2 నెలల వరకు ఇంత బాగా అవుతుందాం. దయచేసి ఆలోచించి మా గురించి, డ్రైవర్ల గురించి ఆలోచించమని నీ కృతజ్ఞతలు చెప్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.